హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంక ఉదయాన్నే వచ్చేసి ఇంటి ముందైతే ఊడ్చేసుకొని నీళ్ళైతే చల్లుకున్నాను. ఇంటికి దగ్గరలోనే కొండ ఉంటుందని ఒక ముందు వీడియోలో చెప్పాను కదండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కొండ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఎండాకాలం అయితే ఎక్కువ వేడి వచ్చేస్తుంది, చలికాలం అయితే బాగా చలి వస్తుందండి. కొండ దగ్గరే ఉంది కదా. ఇంక ఈ ఆటో వచ్చేసి మా మరిదిదండి. రెండు ఇల్లులు కలిసే ఉంటాయి. ఇంక వచ్చేసి లంచ్ బాక్సులు, టిఫిన్ అన్నీ రెడీ చేయాలి కదండి. పిల్లలు స్కూల్లో అయితే తెచ్చారు కదా, ఓపెన్ అయ్యాయి కదా. ఇంకా ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని గ్యాస్ అయితే వెలిగించుకున్నాను. పిండి కలుపుకునే లోపల నీళ్ళు అయితే వేడెక్కుతాయని. ఇంకో పొయ్యి పైన పచ్చిమిర్చి అయితే చట్నీకి అయితే వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఆ తర్వాత ప్లేట్లలో ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పిల్లలకు కూడా ఇచ్చేసానండి. ఇడ్లీ ఏ విధంగా అయితే వచ్చాయో మీకైతే చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాను ఇడ్లీ. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ అండి. అట్లయితే బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఎగ్గు టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే హడావుడిగా చేసేసుకుంటున్నామండి. పిల్లలకి బ్యాగ్స్ అయితే తేవాలని, సెంటర్కి అయితే వెళ్ళాలని త్వరగా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయ అవన్నీ అయితే కట్ చేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని బండి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు ఎంత మగ్గితే కర్రీ అంత టేస్ట్గా అయితే వస్తుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి. ఆ తర్వాత టమోటాలు కూడా తీసుకొని ఆ టమాటాలు వేసుకున్న తర్వాత దాంట్లోనే ఉప్పు, పసుపు అయితే తీసుకోవాలి. ఆ 2 వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఉదయం లంచ్ బాక్సుల్లోకి అయితే ఎగ్ రైస్ అయితే చేసి బాక్సులకి అయితే పెట్టి పంపించానండి పిల్లలకైతే. ఇక్కడైతే ప్రక్కన అయితే గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఇదిగోటి గుడ్లు ఉడికిపోతున్నాయి ఇక్కడ. ఒక పక్కేమో టమోటాలు మగ్గినాయండి. నాకైతే కొంచెం మగ్గినా, ఇంకా మగ్గలేదు. ఇదిగోండి, ఇక్కడికైతే కొంచెం దగ్గరకు వచ్చింది. ఈ విధంగా మగ్గిన తర్వాత కారము, ధనియాల పొడి అయితే నేను తీసుకున్నాను. మీకు రుచికి సరిపడంత ఉప్పు, కారము, ధనియాల పొడి అయితే వేసుకోండి. తీసుకున్న తర్వాత ఉడికిన తర్వాత ఎగ్స్ కూడా ఉడికినాయి. నేనైతే తీసుకొని గుడ్లు ఇదిగోండి కలిపేసుకున్నాను. కసూరి మేతి అయితే వేసుకున్నాను టమాటా కర్రీలోకి. ఇక్కడ సెంటర్కి అయితే వెళ్ళాలని చెప్పాను కదండి, సెంటర్కి అయితే వెళ్ళాను. బాటిల్, బ్యాగ్స్, స్నాక్స్ బాక్సులు అవన్నీ అయితే తీసుకొని వచ్చామండి. బాటిల్స్, బ్యాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాగులు అయితే కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయండి. అలాగనే ఆ బ్యాగుల్లోకి కలిసే కలర్స్, లంచ్ బ్యాగులు కూడా తీసుకున్నానండి. చాలా బాగున్నాయి ఇవైతే. ఇదిగోండి చూడండి, బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఆ షాప్ పేరు ఈసారి చెప్తానండి, నాకైతే ఆ షాప్ పేరు తెలీదు. బాగున్నాయండి క్వాలిటీ అయితే. బ్యాగ్స్ అయితే మా పాపకి, మా బాబుకి అయితే తీసుకున్నాను. వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో కావాలని అయితే 1 డజన్ అయితే తీసుకున్నాము. ఇంకా వస్తూనే
కర్బూజా అవన్నీ అయితే తీసుకొని వచ్చామండి. కర్బూజా ఫ్లవర్గా అయితే కట్ చేశాను. ఈ ఫ్లవర్గా ఉన్న కర్బూజా ఎలా ఉన్నదో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.